హాయ్ వెల్కమ్ టు ఈటీ. ముక్కోణ ప్రేమ కథలో ఘర్షణ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా? అలాంటి ఘర్షణను తృప్తి దిమ్రి ఎదుర్కోబోతున్నారా? విశాల్ భరద్వాజ్ రోమియో అలాంటి కథతో రూపొందుతోందా అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. షాహిద్ కపూర్ ట్రిప్తి దిమ్రి మధ్య డీప్ లవ్ స్టోరీ రన్ అవుతున్న సమయంలో అవినాష్ తివారీ ఎంట్రీ ఇస్తాడట. అయితే అతడి పాత్ర గురించి ఇప్పటి వరకు ఎలాంటి లీకులు అందలేదు. అవినాష్ తృప్తికి మాజీ ప్రియుడు. ఆ ఇద్దరి మధ్య స్నేహం గురించి బాలీవుడ్ మీడియా చిలువలు పలువలుగా కథలు అల్లింది. 2018లో లైలా మజ్నూలో నటించిన సమయంలో ఆ ఇద్దరు ఒకరికొకరు సన్నిహితంగా మారారు అని కథనాలు వచ్చాయి. ప్రస్తుతం షాహిద్ కపూర్ సినిమాలో అవినాష్ పాత్ర ఎలా ఉంటుంది అంటే నెగటివ్ షేడ్ కి ఆస్కారం ఉంది అని గుసగుసా వినిపిస్తోంది. అయితే అతడి పాత్ర పరిధి ఎలా ఉండబోతోంది? పరిమిత సమయమేనా, పూర్తి నిడివితో ఆకర్షిస్తుందా అన్న దానికి క్లారిటీ లేదు. రోమియో ఇప్పటికే చిత్రీకరణ జరుగుతోంది. స్పెయిన్ స్కెడ్యూల్ తర్వాత ఎగ్జోటిక్ లొకేషన్లకు వెళ్లేందుకు విశాల్ భరద్వాజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అవినాష్ కొత్త లుక్తో శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు అని తెలిసింది. షాహిద్ ప్రేమ కథా చిత్రాలలో నిరూపించిన నటుడు. కబీర్ సింగ్ లో అతడి అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ కి మంచి పేరొచ్చింది. ఇప్పుడు రోమియో అనే టైటిల్ కి తగ్గట్టే అతడి పాత్రలో ఎలాంటి ట్విస్టుల్ని చూపిస్తారో వేచి చూడాలి. అవినాష్ లాంటి ప్రతిభావంతుడిని దర్శకుడు సవ్యంగా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంది. సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రానికి నిర్మాత. టీజర్, ట్రైలర్ రాకతో రోమియో కథేంటో అవగతమవుతుంది. కానీ దానికి ఇంకా సమయం ఉంది.